చెప్తాము, తప్పకుండా నీ మీద చర్యలు తీసుకోమని చెప్తాము. అన్ని విధాలా కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వదిలే సమస్య లేదని చెప్పిన మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. సరే ఇవన్నీ బాగున్నావు మాకు ఎట్లా తెలుస్తున్నాయి? ఇప్పుడు పోలీసులు ఏమన్నా ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు నాకు తెలియదు. మీరు బాగుండవమ్మా చెప్పారని నన్ను అడుగుతున్నారు. మీరు బాగుండవమ్మకి ఈ విధంగా ఎలా తెలుస్తున్నాయి? అతనికి ఈ కేసులో పూర్తిగా కూడా సమాచారం ఉంది. అతను చేయించాడు. పోలీసులు సాక్ష్యాధారాలతో బయట పెడుతున్నారు కాబట్టి కంగారు పడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. మామూలుగా వనకట్లా రోజుకి ఇదివరకు క్వార్టర్ బాటిల్ తాగితే ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగుతున్నాడు. ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగి టెన్షన్తో కొట్టుకుంటున్నాడు. కానీ ఒకటి, తప్పు చేశావు బాగుండవమ్మా, దుర్మార్గం చేశావు, ఆ దేవుడిని నొదలడు, తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు బాగుండవమ్మ అనే వ్యక్తి. ఒకటి, ఆధారాలు అంటే ఏమనగా పెడతారు, తప్పే ఉంది దాంట్లో. ఆధారాలు పోలీసులు దొరికినాయనుకో పెట్టకూడదు అతని మీద. ఇతనేమైనా స్వతంత్ర సమరయోధుడా? ఇతని క్యారెక్టర్ ఏంటి? రౌడీయిజం, గోండాయిజం, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, వీటన్నిటికీ ఆజ్యం ఇతను కాదా అంటున్నా. తప్పకుండా సాక్ష్యాలు దొరికితే కఠినమైన చర్యలు మాత్రం తీసుకుంటారు, దాని డౌట్ లేదు దాంట్లో. సరే ఒకటి మాత్రం చెప్తున్నాను, జూన్ 4 తర్వాత జగన్ అనే నేను అనే ప్రపంచం తప్ప ఈ రాష్ట్రంలో వేరేదేమీ కనపడదు. ఇది రాసి పెట్టుకోండి. జగన్ అనే నేను తప్ప వేరే కనపడేదానికి అవకాశమే లేదు. వీళ్ళందరూ కూడా దంపుడు మాటలు తప్ప దాంట్లో పసలేదు. పస ఉంటే కనుక వాళ్ళు గెలిచే లక్షణాలు వాళ్ళకు ఉంటే కనుక బీజేపీని ఎందుకు కలుపుకోవాలి, జనసేన ఎందుకు కలుపుకోవాలి, ఎందుకు ఇన్ని పొత్తులు ఎందుకు, ఇన్ని ఎత్తులు ఎందుకు, ఇన్ని చిత్తులు ఎందుకు, ఈ గమ్మతులు ఎందుకు? వాళ్ళు గెలిచే సమస్య లేదు. రేపు జూన్ 4 తర్వాత ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారో ఈ కేసు మీద పూర్తిగా కూడా విచారణ జరిపిస్తాం. విచారణ జరిపించి ఎవరు దోషులైతే వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగానే ప్రభుత్వం పనిచేస్తారని మాత్రం మీకు తెలియపరచుకుంటున్నాం. ఇదే సిబిఐని ఈ రాష్ట్రానికి రాకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసింది ఎవరండి? సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు అని చెప్పని తీర్మానం చేసిన వ్యక్తులు ఎవరు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కదా. మరి ఆ రోజు సిబిఐ మీద ఎందుకు అనుమానం వచ్చింది నీకు? ఎందుకు రాష్ట్రంలో రాకూడదని చెప్పి నువ్వు తీర్మానం చేసావు ఆ రోజు? ఒక మాట మీద నుంచోలేరు మీరు అసలుకి. ఒక గౌరవమైన అసెంబ్లీలో సిబిఐ రాష్ట్రాలను అడుగు పెడతానికి వీలు లేదు అని చెప్పని తీర్మానం చేసిన మీరా సిబిఐ గురించి మాట్లాడేది? సిబిఐ మీద అంత నమ్మకం ఉందా మీకు? అంత నమ్మకం ఉన్న ఎందుకు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారో బోండవమ్మ గారు సమాధానం చెప్పాలి దానికి. సార్ ఒకటి, ఏం జరిగిందనేది సర్టిఫికెట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినా తెలుస్తాయి. ఇతనికి ఇన్ని విషయాలు అలా చేసినాయని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఇతనికి సతీష్ గురించి అంత డీప్గా దుర్గారావు అంటే వాళ్ళ పార్టీ వ్యక్తి అని చెప్పన్నాడు. రాయేసిరింది సతీష్ అని చెప్పి ఒప్పుకున్నాడు కదా. అతని విషయాలు ఇంత లోతుగా ఎట్లా తెలిసిన ఆయనకి? ఇతను చేయించాడు కాబట్టే, వాళ్ళతో వీళ్ళకి పరిచయం ఉంది కాబట్టే, వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టే ఇవన్నీ మాడుతున్నాడు. ఇవన్నీ కూడా కోర్టులో ఆధారాలు చూపెడతారు, కోర్టులో దాని మీద ఫైట్ చేస్తారు, దాని డౌట్ లేదు దాంట్లో. సార్ ఇందాకే చెప్పాను, జూన్ 4 తర్వాత జగన్ అనే నేను తప్ప వేరే ప్రపంచమే కనబడదు. ఇటువంటి బెదిరింపు మాట్లాడకూడదని ఈసీ కూడా మేము కంప్లైంట్ చేస్తాం. ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని బెదిరిస్తున్నారు వీళ్ళు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము చెప్తాం గ్యారంటీకి. ఎందుకంటే జూన్ 4 మేము వచ్చేస్తున్నామంటే అధికారులు భయపడిపోయి మీకు గులామగిరి చేయాలా అంటే నిజాలు బయట పెట్టకూడదా? మీ దానికి నిజాయితీగా ఉన్న ఏ అధికారులు కూడా భయపడరు కాబట్టే
వాళ్ళు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. మీరు భయపెట్టాలని చూసినా కానీ అధికారులు ఎవరూ కూడా తప్పు చేసిన వ్యక్తిని వదలరు అనేది మాత్రం నా నమ్మకం. నాకు అంటే మేము ఒకటే చెప్తాను అనుకున్నాం కదా, ఎలక్షన్ కమిషన్నే కంప్లైంట్ చేయదలుచుకున్నాం. కంప్లైంట్ చేసి బోండమ్మ బెదిరిస్తున్నాడు కాబట్టి సుమోటోగా అతని మీద కేసు పెట్టాలని మాత్రం కోరుకుంటాను. సార్ ఒకటి అంటే ముఖ్యమంత్రి గారిని హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని సింపతి గురించి వస్తారు, ఎవరైనా ఆలోచిస్తారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్న వ్యక్తిని ఈరోజు హత్యా ప్రయత్నం చేస్తే దాన్ని సింపతి అని చెప్పి ఎవరైనా అనుకుంటారా? సింపతి కాదు, అతనికి జనబలం లేదు. ఈరోజు జనబలం లేక నామినేషన్ కూడా